నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. గేమ్ చేంజర్ ఇది కొత్తగా రానున్న తెలుగు సినిమా పేరు కాదు. రాష్ట్ర ప్రజలు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు పెట్టుకున్న పేరు. రాష్ట్ర అభివృద్ధికి ముడిపెడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చబోయే అద్భుత ప్రణాళిక అమరావతి ఓఆర్ఆర్. ఔటర్ రింగ్ రోడ్డుతో సమాంతరంగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని తలపెట్టడంతో రాజధాని రూపురేఖలు మారనున్నాయి. అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వెన్నుదన్నులా నిలిచే ఈ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో రాష్ట్ర ముఖచిత్రం మారనుంది. ఈ రహదారే రేపు రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి కానుంది. మరి అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఎలా ఉండనుంది, దీనికి ఎంత మేర ఖర్చు కానుంది, ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో 5 ఏళ్లుగా మూలన పడిన ప్రాజెక్టుల్ని తిరిగి పట్టాలెక్కించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి నిర్మాణానికి ఇప్పటికే అడుగులు పడ్డాయి. జగన్ సర్కార్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్ది రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభించే కార్యాచరణ సిద్దమవుతోంది. అదే సమయంలో అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వెన్నుదన్నులా నిలిచే మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. గతంలోనే ఈ ప్రాజెక్టుకు ఆమోదం ఉన్నా వైకాపా సర్కార్ పక్కన పెట్టింది. ఓఆర్ఆర్ ప్రాజెక్టు సవివర నివేదిక సిద్దమై భూసేకరణకు మార్గం సుగమమైన వేళ ప్రభుత్వం మారటంతో గ్రహణం పట్టింది. కానీ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా ప్రాజెక్టు అంశం తిరిగి చర్చకు వచ్చింది. వేల కోట్ల రూపాయలు వ్యయమయ్యే ఈ భారీ ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామని కేంద్రం ముందుకు రావటంతో అమరావతి అభివృద్ధిలో కీలక ముందడుగు పడినట్టయింది. ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఎలా చోదక శక్తి కానుందో బాహ్య వలయ రహదారి అమరావతికి అదే స్థాయిలో ఊతమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 189 కిలోమీటర్ల దూరంతో నిర్మాణమయ్యే ఈ ప్రాజెక్టుకు 25,000 కోట్ల రూపాయల వ్యయం భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. జాతీయ రహదారి సంస్థ ద్వారా ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 2024-25 కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు 5 నుంచి 10,000 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశాలున్నట్లు అధికార వర్గాల సమాచారం. సాధారణంగా కేంద్ర ప్రాజెక్టులకు భూసేకరణ వ్యయం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సుంటుంది. డిపిఆర్ ప్రకారం భూసేకరణ జరపాలంటే 10,000 కోట్ల అవసరం. జగన్ సర్కార్ ఏపీ ఖజానాను గుల్ల చేసి వెళ్లిన తరుణంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భూసేకరణ వ్యయాన్ని భరించే పరిస్థితి రాష్ట్రానికి లేదు. అందుకే ఆ 10,000 కోట్ల ఖర్చు కూడా కేంద్రమే భరించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రము సానుకూలంగా స్పందించడం శుభ పరిణామమని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి ఓఆర్ఆర్ ప్రాజెక్టు గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో ఉండగా ప్రతిపాదించింది. ఆ సమయంలో 17,000 కోట్లు వ్యయమవుతుందని తేల్చారు. అయితే ఇప్పుడు పెరిగిన ధరల ప్రకారం అంచనా వ్యయం కూడా భారీగా పెరిగి 25,000 కోట్లకు చేరింది. అమరావతి స్వరూపాన్ని మార్చే ఓఆర్ఆర్ ను ఒకసారి పరిశీలిస్తే మొత్తం ఓఆర్ఆర్ 189 కిలోమీటర్లు కాగా ఇందులో తూర్పు భాగంలో 78 కిలోమీటర్లు, పశ్చిమ భాగంలో 111 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఈ ప్రాజెక్టు 3 దశల్లో 11 ప్యాకేజీల లెక్కన నిర్మించనున్నారు. మొత్తం 6 లేన్లతో యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 22 మండలాల పరిధిలోని 87 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మించనున్నారు. మొత్తం 9 ఇంటర్చేంజ్లు, కొండ ప్రాంతాల్లో 3 టన్నెల్స్, 14 ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించనున్నారు. అటు కృష్ణానది మీద 2 బ్రిడ్జిలతో పాటు 78 అండర్ పాస్లు కూడా రాబోతున్నాయి. ఓఆర్ఆర్ నిర్మాణం ద్వారా అమరావతి కేంద్రంగా రింగ్ రోడ్డుకు లోపలున్న ప్రాంతంతో పాటు దానికి వెలుపల చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకు అభివృద్ధి పరుగులు పెట్టనుంది. పెద్ద పట్టణాల్లో విజయవాడ, గుంటూరుతో పాటు మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థలు ఇప్పటికే ఉన్నాయి. గుంటూరు, విజయవాడ మధ్య జాతీయ రహదారికి ఇరుపక్కల పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే రాబోయే కొన్నేళ్లలోనే విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు కలిసి మెగా సిటీగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ఓఆర్ఆర్ వెలుపల సమీపంలో ఉన్న చిన్న చిన్న పట్టణాలు
ముఖ్యమైన పట్టణ కేంద్రాలకు ఈ రోడ్డుతో అనుసంధానం పెరిగితే ఇవన్నీ ప్రత్యేక డెవలప్మెంట్ నోడ్స్ గా అభివృద్ధి చెందుతాయి. ORR కు లోపల వెలుపల ఉన్న ప్రాంతాల్లో గుంటుపల్లి, నున్న, గన్నవరం, పెదవడ్లపూడి, పెదకాకాని, పెదపరిమి ప్రాంతాల్ని అర్బన్ నోడ్స్ గా, మైలవరం, ఆగిరిపల్లి, పెదవుట్టపల్లి, రేపల్లె, నందివెలుగు, వేజండ్ల, పేరేచర్ల, పాత అమరావతి, కంచికచెర్లను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలి అన్నది లక్ష్యం. 17 శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. రాజధాని ప్రాంతానికి సమీపంలో వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారుల్ని అనుసంధానిస్తూ ORR నిర్మించడం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలకు, పొరుగు రాష్ట్రాలకు అమరావతితో అనుసంధానం పెరుగుతుంది. తద్వారా రాజధాని అమరావతికి రాకపోకలు సాగించడం సులువు అవుతుంది. ఇప్పుడు అమరావతికి సరైన మార్గం లేదనే అభిప్రాయం ఉంది. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి నుంచి రాజధానికి వెళ్లే మార్గాలు చిన్నవి కావటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అదే ORR నిర్మిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు అన్నది నిపుణుల మాట. ప్లస్ అదిగాక ఇది మొత్తం కూడా మనకి 150 కిలోమీటర్లు 150 మీటర్లతో విస్తీర్ణంతో 6 లైన్లు వేస్తున్నారు. ప్లస్ ఇది మొత్తం కూడా గవర్నమెంట్ సంబంధం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే ఫండింగ్ చేస్తుంది. సో దీనివల్ల మన రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా మన ప్రభుత్వ పెద్దలు ఒప్పించినందుకు డెఫినెట్గా వాళ్ళకి కొత్తగా తెలపాల్సిందేనండి. అండ్ దీనివల్ల ఆ చుట్టూ రోడ్డు వల్ల సో ఖచ్చితంగా ఫ్యూచర్లో కమర్షియల్ యాక్టివిటీస్ బాగా పెరుగుతాయి. దానివల్ల గవర్నమెంట్కి చాలా ఆదాయం వచ్చేది. ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చండి. ఇది ఏదైతే మనకి హైదరాబాద్ చూసుకోండి, హైదరాబాద్లో ఎక్కడ కూడా సీ కోస్ట్ అనేది లేదండి. ఖచ్చితంగా సీ కోస్ట్ అంటే మనకి దగ్గర బాపట్ల బీచ్ ఒకటే హైదరాబాద్కు కూడా. సో మనం ORR వేయటం వల్ల డైరెక్ట్గా వాళ్ళు మన ఇటు రాకుండా ORR నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ప్లస్ అదిగాక మనకి ఏవైతే ఈ కమర్షియల్ ట్రేడింగ్ ఉందో, షిప్పింగ్ అని ఇవన్నీ కూడా చాలా చాలా సులభతరం అవుతాయండి. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో వచ్చేవారు నేరుగా అమరావతి చేరుకోవచ్చు. అమరావతికి 2 వైపులా మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులు రానున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ వంటి తీర ప్రాంతం లేని రాష్ట్రాలకు ఈ నౌకాశ్రయాలు దగ్గరవుతాయి. ఆ రాష్ట్రాల నుంచి ORR ద్వారా పోర్టులకు వెళ్లటం తేలిక అవుతుంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో వాన్పిక్ ప్రాజెక్టు కోసం 25,000 ఎకరాల భూసేకరణ జరిగింది. అక్కడ పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, ఆక్వా రంగానికి సంబంధించిన యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. అక్కడి నుంచి రింగ్ రోడ్డుకు అనుసంధానం ఏర్పడితే భారీ మార్పులకు ఆస్కారం ఏర్పడుతుంది. అభివృద్ధితో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఈ అనార్గనైజ్డ్ గా పెరిగిన సిటీస్ తో కంపేర్ చేస్తే మనం హైదరాబాదే చూడండి, ఔటర్ రింగ్ రోడ్ ఉండటం వల్లనే కొత్త పరిశ్రమలు ఈజీగా రాగలుగుతున్నాయి. ఇంత అవైలబుల్ ల్యాండ్ ఉంటే కాస్ట్ కూడా కొంచెం మోడరేట్గా ఉంటుంది. ఒక కంపెనీ ఎక్కడ పెట్టుకోవాలంటే వాళ్ళకి 10,000 స్క్వేర్ కిలోమీటర్లు ఎక్కడ పెట్టుకున్నా కానీ అన్ని వెసులుబాట్లు ఉంటాయి, అన్నీ అందుబాటులో ఉంటాయి. సో ఇండస్ట్రీస్ కూడా చాలా అడ్వాంటేజ్ అన్నమాట. ఫ్యూచర్లో ఊరు ఎటు పెరుగుతుందో ముందే డిసైడ్ చేసేస్తుంది ఇట్లాంటివి ఉంటాయి. సో అది పీపుల్ కెన్ ప్లాన్, అంటే సర్వీసెస్ ఎట్లా ప్రొవైడ్ చేయాలనేది. ఇవన్నీ తీసేస్తే ఈ 180+ కిలోమీటర్ల రోడ్డు వేయాలంటే దగ్గర 20,000 కోట్లు మన ఎకానమీలోకి వచ్చి ఉంటాయి కదా. అంటే మన పనివాళ్ళు కానీ, మన దగ్గర కొనే కంకర కానీ, ఇసుక కానీ, ఏదన్నా కానీ యూజువల్గా ఎకనామిక్స్ చెప్పేది ఏంటంటే దీనికి 5 రెట్లు GSDPకి యాడ్ అవుతుందంటారు. అంటే 1,00,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ GSDPకి యాడ్ అయిపోతాయి. అమరావతి పరిధిలోని మాస్టర్ ప్లాన్ లో భాగంగా అంతర్గత వలయ రహదారిని కూడా నిర్మించనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డును 97.5 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేయాలని ప్రణాళికల్లో పొందుపరిచారు. ORR కు సమాంతరంగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు CRDA అధికారులు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డుకు గతంలో ప్రతిపాదించిన నివేదికను CRDA అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రతిపాదిత అలైన్మెంట్ ప్రకారం ఎంత భూమి అవసరమవుతుందో లెక్కలు వేస్తున్నారు. ఆ భూమిని సమీకరించాలా, సేకరించాలా అనే దానిపై క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఔటర్ రింగ్ రోడ్ అమరావతి భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడితే తక్షణ అవసరాలకు ఇన్నర్ రింగ్ రోడ్ అవసరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అటు రాజధాని అమరావతిని చెన్నై, కోల్కతా జాతీయ రహదారి NH-16తో అనుసంధానిస్తూ మొత్తం 3 రోడ్లు అభివృద్ధి చేయాలని CRDA యోచిస్తోంది. గతంలో రూపొందించిన రాజధాని ప్రధాన మౌలిక వస్తుల ప్రణాళిక ప్రకారం ఒక్క సీడ్ యాక్సెస్ రోడ్ను మాత్రమే
మణిపాల్ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారితో కలపాలనుకున్నారు. కానీ ఇప్పుడు E11, E13 రహదారులను కూడా NH16 తో అనుసంధానించనున్నారు. రాజధానిలో ప్రధాన రహదారుల ప్రణాళికను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రిడ్ విధానంలో రూపొందించారు. తూర్పు నుంచి పడమరకు వెళ్లే రహదారులు E1 నుంచి E16 వరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే మార్గాలు N1 నుంచి N18 వరకు ఉన్నాయి. వాటిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు E3 నెంబర్ కేటాయించారు. ఇందులోని 2 రోడ్లను కూడా జాతీయ రహదారితో కలిపి అమరావతికి మరో 2 రాచబాటలను సిద్ధం చేయనున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇన్నర్ రింగ్ రోడ్ 41 గ్రామాల మీదుగా సాగుతుంది. భవిష్యత్తులో BRTS వంటి వ్యవస్థల్ని అమలు చేయడానికి వీలుగా దీన్ని రూపొందించారు. ట్రక్కులు, బస్సులు నిలిపే ప్రాంతాలు, విశ్రాంతి గదులు, ఉద్యానవనాలు, జంక్షన్లు ఏర్పాటు చేయాలని భావించారు. IRR కు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అమరావతి, దుగ్గిరాల, మంగళగిరి, తాడికొండ, తుళ్లూరు మండలాల పరిధిలో 2366 ఎకరాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొండూరు, గన్నవరం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్ మండలాల పరిధిలో 3521 ఎకరాల మేర భూములు అవసరమవుతాయి. వీటినెలా తీసుకోవాలి అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే అమరావతి మెడలో 2 మణిహారాలు మెరవటం ఖాయం. రహదారులనేవి అభివృద్ధికి చక్రాలని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన సత్యం. అత్యంత వేగంగా పురోగమించిన ప్రాంతాల చరిత్ర చూస్తే ఈ విషయమే అర్థమవుతుంది. పొరుగునే ఉన్న హైదరాబాద్లో రింగ్ రోడ్డు తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసింది. అదే కోవలో అమరావతి బాహ్యవలయ రహదారి ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం కానుంది. దేశంలో అతిపెద్ద నగరంగా అమరావతిని నిలిపేందుకు మెగాసిటీగా అయ్యేందుకు ఔటర్ రింగ్ రోడ్డు దోహదం చేయనుంది. మరి ఔటర్ రింగ్ రోడ్డు అనేది అమరావతికి ఎందుకంత అవసరం? ఇలాంటి రహదారులతో ఎలాంటి ప్రయోజనాలుంటాయి? ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోని పలు మహానగరాలు వేగంగా అభివృద్ధి చెందటంలో, అవి విస్తరించడంలో ఔటర్ రింగ్ రోడ్ల పాత్ర కీలకం. రింగ్ రోడ్డు ద్వారా అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుంది అనేందుకు పక్కనే ఉన్న హైదరాబాద్ ORR నిదర్శనం. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ అభివృద్ధి ORR నిర్మాణం తర్వాత కొత్త పుంతలు తొక్కింది. గత 10-12 ఏళ్లలో హైదరాబాద్ శివారు ప్రాంతాల రూపురేఖల్ని రింగ్ రోడ్డు మార్చివేసింది. ORR నిర్మించే సమయానికి ప్రధాన నగరానికి ORRకి మధ్యలో చాలా ఖాళీ ప్రదేశం ఉండేది. ఆ ప్రాంతమంతా ఇప్పుడు జనావాసాలతో నిండిపోయింది. అన్ని వర్గాల వారు వచ్చి నివసించేందుకు అనువైన వాతావరణం రింగ్ రోడ్డు కల్పించింది. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు శరవేగంగా ఊపందుకున్నాయి. అనేక గ్రోత్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఐటీ కంపెనీలు, పార్కులు, హరిత టౌన్షిప్లు, అంతర్జాతీయ విద్యా సంస్థలు, ఆస్పత్రులు, మాల్స్, గేమింగ్ జోన్లు వచ్చాయి. గచ్పోలి, నానక్రామ్గూడ, కోకాపేట, కొంపల్లి, హైత్నగర్, రాజేంద్రనగర్, షాద్నగర్, కాప్రా తదితర చోట్ల పెద్ద సంఖ్యలో నిర్మాణాలు జరిగాయి. అమరావతి బాహ్యవలయ రహదారి ప్రజలకు సౌకర్యపరంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట పెంచడానికి, పెట్టుబడులు రాబట్టడానికి, ఆర్థికాభివృద్ధి, స్థిరాస్తి రంగం వేగంగా అభివృద్ధి చెందటానికి ఊతమిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే జీవనాడి వంటి ORR ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించటం రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మేలిమలుపు తిప్పే పరిణామంగా చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్టు సాకారమైతే అమరావతి నుంచి ORR వరకు భూములకు మంచి ధర వస్తుంది. విస్తృత ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రమవుతుంది. ORRకు వెలుపల కొన్ని కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఉంటుంది. రాజధాని అభివృద్ధి ప్రణాళికల్ని అప్పట్లో తెదేపా ప్రభుత్వం 217 చదరపు కిలోమీటర్ల అమరావతికి పరిమితం చేయలేదు. అమరావతి పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల్ని, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి మహానగరంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే బృహత్ ప్రణాళిక రూపొందించారు. మొత్తంగా ఈ ప్రాంతాన్ని గ్రోత్ సెంటర్గా అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దేందుకు బాహ్యవలయ రహదారి ప్రాజెక్టు తలపెట్టారు. చాలా నగరాల్లో జనాభా పెరిగి ట్రాఫిక్ రద్దీ భరించలేని స్థాయికి చేరుతుంది. దాన్ని తగ్గించేందుకు, కొత్త ప్రాంతాలకు అభివృద్ధి విస్తరించేందుకు ORRలు నిర్మించారు. కానీ అమరావతి ORR ఆలోచన అందుకు పూర్తిగా భిన్నమైంది. రాజధానితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇప్పుడు చూసుకుంటే మనకి ఓన్లీ యాక్సెస్ రాజధానికి గుంటూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ తాడేపల్లి నుంచే ఉందండి ఇప్పుడు ప్రజెంట్. సో ఇప్పుడు ఏవైతే అవుటర్ రింగ్ రోడ్ వేస్తామో అవుటర్ రింగ్ రోడ్ వల్ల 13 చోట్ల క్రాసింగ్స్ ఉన్నాయి. ఇక్కడ జాతీయ రహదారులకు కానీ స్టేట్ హైవేస్ కానీ. సో 13 నుంచి నగరాల నుంచి డైరెక్ట్గా అమరావతిలోకి రావడానికి అవకాశం ఉంటుందండి. ప్లస్ ఫ్యూచర్లో ఏదైతే ఈ విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు ఈ 4 సిటీస్ కలిపి ఖచ్చితంగా మెగా సిటీ అయిద్దని మేము భావిస్తున్నామండి. ప్లస్ ఇంకోటండి, మా తరపు నుంచి ఈ సిఆర్డీఏ పరిధి ఏదైతే ఉందో ఆ సిఆర్డీఏ పరిధి చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్డు విస్తరిస్తే ఇవన్నీ కూడా రాజధానిలో కలుస్తాయండి. అది ఖచ్చితంగా కలిపితే మాత్రం ఇంకా మెగా సిటీగా ఫ్యూచర్లో డెవలప్ అయ్యేది ఉంది. ప్లస్ ఇవాళకి మనం చూసుకోకూడదండి. ఇప్పుడు వచ్చే 30 ఏళ్ళకి మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ నుంచి పనులను చేసుకోవాలి. దానికి అనుగుణంగా రాష్ట్ర గవర్నమెంట్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా చూసుకుంటారని నమ్మకం బాగా ఉంది. 7వ దశ రింగ్ రోడ్ల అభివృద్ధి కింద కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ అమరావతి ఓఆర్ఆర్ కు ఆమోదం తెలిపింది. దీనిని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిఆర్టీఏ పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. 2 వైపులా సర్వీస్ రోడ్లు కాకుండా 150 మీటర్ల వెడల్పుతో 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మిస్తారు. దీనికి అవసరమైన భూమి 3,404 హెక్టార్లు కాగా భూసేకరణ వ్యయం 10,000 కోట్లు అవుతుందని అంచనా. కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను 13 చోట్ల ఓఆర్ఆర్ క్రాస్ చేస్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి 65పై కంచికచెర్ల వద్ద మొదలై గుంటూరు నగరం వెలుపల ఉన్న పొత్తూరు వద్ద కోల్కతా, చెన్నై జాతీయ రహదారి 16ను కలుస్తుంది. అక్కడి నుంచి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పరిధిలో NH65లో, అక్కడి నుంచి విజయవాడ, ఏలూరు మార్గంలో పొట్టిపాడు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి 16ను కలుస్తుంది. కోర్ క్యాపిటల్ ఏరియాలో ఎటువంటి పరిశ్రమలు కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే పరిమితమైనటువంటి భూమి అక్కడ. 2 పరిశ్రమల వలన కూడా కాలుష్యం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా నిర్మించబోయేటటువంటి 189 కిలోమీటర్ల బాహ్య వలయ రహదారి మూలాన ఆ రహదారి చుట్టుపక్కల కూడా అనేక పరిశ్రమలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇది ప్రజా రాజధాని. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న భూమి లభ్యత తక్కువ మూలాన అక్కడ ఉన్నటువంటి నివాసానికి కూడా అక్కడ భూమి ధరలు అధికంగా ఉంటున్నాయి. ఈ బాహ్య వలయ రహదారి నిర్మించడం మూలాన ప్రజలందరూ కూడా ఇంకొద్దిగా దూరంగా కూడా వెళ్ళి అక్కడ నివాసాలను ఏర్పరచుకోవడానికి కానీ, కార్యాలయాలు స్థాపించుకోవడానికి కానీ అన్ని విధాలుగా బాగా ఉంటుంది. ఇది నేషనల్ హైవేస్ అథారిటీ కింద నిర్మించబోయేటటువంటి ప్రాజెక్టు. త్వరితగతిన భూసేకరణ చేసి దీన్ని మరింత వ్యయంకి పెంచుకోకుండా దీన్ని ముందుగా వెంటనే పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఓఆర్ఆర్లో భాగంగా 2 చోట్ల కృష్ణానదిపై ఐకానిక్ వంతెనలు నిర్మించనున్నారు. నదికి ఎగువన గుంటూరు జిల్లాలోని అమరావతి ఆలయానికి సమీపంలోనూ, దిగువన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద ఈ వంతెనలు నిర్మించాలన్నది అప్పట్లో ప్రతిపాదన. వాటితో పాటు ఓఆర్ఆర్ మార్గంలో 12 ప్రధాన వంతెనలు, 51 చిన్న వంతెనలు కడతారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కంచికచెర్ల, వీరులపాడు, జీకొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో కొల్లిపొర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, ఎడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల పరిధిలోని 87 గ్రామాల మీదుగా సాగుతుంది. ఓఆర్ఆర్ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లోని జనాభా సుమారు 40 లక్షలు పైగానే ఉంటుంది. నవ్యాంధ్ర నూతన రాజధాని బృహత్ ప్రణాళిక ప్రకారం అమరావతి చుట్టుప్రక్కల మొత్తం 27 టౌన్షిప్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి తోడు ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని మరో 9 టౌన్షిప్లను ప్రతిపాదించారు. ఇవన్నీ అనుసంధానం జరిగితే అభివృద్ధి వేగంగా జరగనుంది. మనకి ఆల్రెడీ గుంటూరు, విజయవాడ ట్విన్ సిటీస్ కింద ఆల్రెడీ డెవలప్ అవుతున్నాయి. అలాగే అమరావతి కూడా కలుపుకుంటే పెద్ద మెగా సిటీ కింద రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఓఆర్ఆర్ వల్ల మనకి వెట్లాండ్స్లో వచ్చేసరికి పచ్చని పంటలు, బ్రహ్మాండమైన వాతావరణం ఉన్నటువంటి ఏరియా మన గుంటూరు, కృష్ణా జిల్లాలు. అలాగే వెట్ ఏరియాస్తో పాటు మనకి గుంటూరు వెస్ట్లోను, కృష్ణా వెస్ట్లో కూడా డ్రై ఏరియాస్ కూడా ఉన్నాయి. ఆ డ్రై ఏరియాస్ చాలా ఏరియాస్లో పొలాల రేట్లు కూడా బాగా తక్కువ అందుబాటు ధరల్లో ఉంటాయి. కాబట్టి ఇండస్ట్రియలిస్టులకు కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి అక్కడ బాగా అవకాశం ఉంటుంది. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత 2005 తర్వాత మాత్రమే హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది. మనకు కూడా ఓఆర్ఆర్ ఇప్పుడే రావడం, అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవడం,
దానివల్ల మనకి ఓఆర్ఆర్ వల్ల మనకి ఎక్కువ డెవలప్మెంట్ వస్తుందని మేము ఆశిస్తున్నాం బిల్డర్స్. ఓఆర్ఆర్ ప్రాజెక్టు గతంలో తెదేపా ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికల ప్రకారం ముందుకు వెళ్లి ఉంటే ఈ పాటికి దాదాపు పూర్తయ్యేది. కానీ జగన్ సర్కారు రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు ఓఆర్ఆర్ ప్రాజెక్టును అటకెక్కించింది. రాజధానికి రింగ్ రోడ్డు వద్దని, దానికి బదులు 78 కిలోమీటర్ల విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు సరిపోతుందని కేంద్రానికి చెప్పింది. రాష్ట్రానికి అమరావతిని ఏకైక రాజధానిగా చేయటం ప్రభుత్వానికి ఇష్టం లేదనుకున్నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందే కదా. మరి అమరావతిని శాసన రాజధానిగా చేస్తామని చెప్పిన ప్రకారమైనా ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవాలి కదా. విజయవాడ, గుంటూరు నగరాలు త్వరలోనే కలిసిపోయే అవకాశం ఉన్నప్పుడు ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టి ఉంటే ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేది. 189 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించాక, డీపీఆర్ సిద్ధమయ్యాక మాకు రింగ్ రోడ్డు వద్దే వద్దు, విజయవాడకు 78 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు ఇవ్వండి చాలని అడగటం జగన్ రివర్స్ పాలనకు అద్దం పట్టింది. దేశ విదేశాల్లో నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందటానికి ఔటర్ రింగ్ రోడ్లు ఎలా దోహదం చేస్తున్నాయనే విషయం జగన్ సర్కారు ఆలోచించలేదు. పక్కనే ఉన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాక అభివృద్ధి శరవేగంగా ఎలా పరుగులు తీసిందో చూడలేకపోయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ 340 కిలోమీటర్ల పొడవున ప్రాంతీయ రింగ్ రోడ్డుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నా అమరావతి ఓఆర్ఆర్కి మంగళం పాడాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేతులారా కాలదన్నినట్లయింది. ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కూడా వైకాపా ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయకపోగా వక్రబుద్ధితో ఆలోచించింది. చంద్రబాబు, నారా లోకేష్, నారాయణపై సిఐడి ద్వారా తప్పుడు కేసులు పెట్టి వేధించింది. అమరావతి పట్ల మొదటి నుంచి వ్యతిరేకతతో ఉన్న జగన్ ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. రాజధాని గురించి కాకపోయినా గుంటూరు, విజయవాడ వంటి 2 పెద్ద నగరాలకు రింగ్ రోడ్డు అవసరం ఉందనే విషయాన్ని కూడా పక్కన పెట్టారు. అన్నింటినీ రాజకీయాలకు ముడిపెట్టి చూసి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అభివృద్ధిని అడ్డుకున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక అమరావతి రాజధానిని నాశనం చేయాలని ఒక కులం మీదకు పోయి కంకణం కట్టుకొని 3 రాజధానులని ఒక గొడవ, రెండోది ఔటర్ రింగ్ రోడ్ అక్కర్లేదు, ఇన్నర్ రింగ్ రోడ్ అక్కర్లేదు అనేది ఇంకొక గొడవ, డిపిఆర్ను కూడా యాక్సెప్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మాకు అక్కర్లేదని ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉండదాని సర్వనాశనానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా అమరావతిని ఆయన ఇంటికి దగ్గర కరెక్ట్గా చూస్తే 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 4 కిలోమీటర్లు ఉన్నదాన్ని కూడా అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేసి ఇక్కడ అభివృద్ధి లేకుండా కుంటుపరిచే విధంగా చేశాడు. బాహ్య వలయ రహదారి ఆంధ్రప్రదేశ్కు మకుటాయమానంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాజధాని అమరావతి సిగన కిరీటంలా అభివర్ణిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఫర్ న్యూ క్యాపిటల్ సిటీ ప్రాజెక్టుకు కేంద్రం సహకారం ఉంటుంది కాబట్టి నిధుల సమస్య రాదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో చిత్తశుద్దితో పనిచేసే ప్రభుత్వం ఉంది కాబట్టి అన్నీ మంచి శకునములే. ఇక అభివృద్ధి పరుగులెత్తటమే ఖాయమని అంటున్నారు.